శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా ద్వారకా తిరుమల కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు. మండల కేంద్రమైన ఈ క్షేత్రానికి యుగాల నాటి చరిత్ర ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రదేశంలో ద్వారక మహర్షి తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారాన్ని పొందాడట. స్వామివారి పాదుకలను తాను ఎప్పటికీ పూజించే భాగ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరారట. దాంతో స్వామి తన పాదాలను అర్చించే భాగ్యాన్ని ద్వారక మహర్షికిచ్చాడట. అందువలన గర్భాలయంలోని స్వామివారి పాదాలు పుట్టలో ఉంటాయి. మిగతా భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాలంలో శేషాద్రి కొండపై గల ఈ క్షేత్రాన్ని దర్శించిన రామానుజాచార్యుల వారు స్వామివారు పాదుకలను దర్శించే భాగ్యం భక్తులకు కల్పించడం కోసం స్వయంభూమూర్తి వెనుక మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి గర్భాలయంలో 2 మూలమూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. స్వామివారి మూలమూర్తి పుట్టలో ఉండటం వలన అభిషేకాలు చేయరు. దర్శన మాత్రం చేతనే స్వామివారు సకల శుభాలను అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. శ్రీరామచంద్రుడి వంశీకులు ఇక్కడి స్వామివారి దర్శనం చేసుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. అంటే త్రేతాయుగం నుంచే స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న ఈ ద్వారకా తిరుమల ఆలయం 17వ శతాబ్దంలో నిర్మితమైందిగా చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత కాలంలో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతూ వచ్చింది. పొడవైన ప్రాకారాలతో, గాలి గోపురాలతో అలనాటి వైభవానికి ఈ ఆలయం అద్దం పడుతూ ఉంటుంది. స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేకమైన ఆలయాలలో అలమేలు మంగతాయారు, గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఈ క్షేత్రానికి శ్రీ బ్రహ్మరాంబిక మల్లేశ్వర స్వామి క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి సమీపంలో సుదర్శన పుష్కరిణి ఉంది. క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారికి ఇక్కడ తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు. ద్వారకా తిరుమలను చిన్న తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడ చెల్లించడం వలన అదే ఫలితం లభిస్తుంది అంటారు. ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కులను ఇక్కడే చెల్లించాలని చెబుతారు. స్వయంభూమూర్తి వైశాఖ మాసంలో దర్శనం ఇవ్వటం వలన వైశాఖ మాసంలోనూ స్వామివారి పూర్తి మూర్తిని ప్రతిష్ఠ చేసిన ఆశ్వయుజ మాసంలోనూ 2 సార్లు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. విశేషమైన పర్వదినాలలో ప్రత్యేకమైన సేవలను, ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ధనుర్మాసంలో జరిగే గోదాదేవి కళ్యాణోత్సవం చూడ్డానికి 2 కళ్ళు చాలవు. కొత్త దంపతులు ద్వారకా తిరుమలను ఎక్కువగా దర్శించుకుంటారు. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగడం కోసం స్వామివారిని, అమ్మవార్లను సేవించి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఈ క్షేత్ర పరిసర ప్రాంతంలోనే మరికొన్ని ఆలయాలు, తీర్థాలు ఉన్నాయి. అక్కడి నుంచి వాటి దర్శనానికి వెళ్ళడానికి సౌకర్యాలు ఉన్నాయి. మిగతా ఆలయాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక వైభవం, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్ర దర్శనం మనసుకు అనిర్వచనీయమైన ఆనందానుభూతులను కలిగిస్తుంది. స్వామివారికి అర్చన, కైంకర్యం ఉత్సవాలు జరుపుతారు. వాటిలో నిత్య కార్యక్రమాలు, సుప్రభాతం, తీర్థపు బిందె, ప్రాతకాల అర్చన, బాలభోగం, గోష్ఠి, ప్రత్యేక దర్శనం, ఆర్జిత పూజలు, వేద పారాయణం, మహానివేదన, విరామం, ప్రభుత్వోత్సవం, సర్వదర్శనం, పంచాంగ శ్రవణం, ప్రత్యేక దర్శనం, సాయంకాల అర్చన, సేవాకాలం, పవలింపు సేవ, ఏకాంత సేవ తీర్మానం. అంతేకాకుండా ప్రతి నెల ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య తిథులకు, పునర్వసు శ్రవణ నక్షత్రాలకు, సంక్రమణం రోజులలో రాత్రి 7:30 విశేష ఉత్సవం, ప్రత్యేకమైన మూలమండపంలో స్వామివారి వేంచేంపు, అర్చన, ప్రసాద వితరణ జరుగుతుంది. చైత్రమాసం ఉగాదికి ఉగాది మండపంలో వేంచేంపు, పంచాంగ శ్రవణం, పండిత సన్మానం, శ్రీ సీతారామ కళ్యాణం శ్రీరామ నవమి రోజు జరుపుతారు. ఉట్ల పండుగ కృష్ణాష్టమి రోజు జరుపుతారు. వైశాఖ మాసం, ఆశ్వయుజ మాసం అలంకరణ, సాంస్కృతిక ఉత్సవాలు, భజనలు, ఉపన్యాసాలు, తిరుకల్యాణోత్సవం, రథోత్సవం జరుపుతారు. శ్రావణ మాసంలో శుద్ధ త్రయోదశి నుండి 3 రోజులు, పూర్ణిమ నాడు పూర్ణాహుతి, కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి నాడు సుదర్శన పుష్కరిణిలో అధ్యయన సేవ, మార్గశిర మాసం ధనుర్మాసం నెల రోజులు ఉదయం తిరువైతి సేవ, ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం, తర్వాత 11 రోజులు అధ్యయన ఉత్సవం, రాత్రి తిరువీధి సేవ, గోదా కళ్యాణం, పుష్యమాసం భోగి నాడు తిరువీధి సేవ, గిరి ప్రదక్షిణం, పుష్యమాసం కనుమ నాడు తిరువీధి సేవలో స్వామివారు గ్రామం పొలిమేర దాటి దొరసానిపాడులో ప్రత్యేక మండపంలో అర్చన, ప్రసాదానంతరం గిరి ప్రదక్షిణ పూర్వకంగా ద్వారకా తిరుమల గ్రామంలో ప్రవేశిస్తారు. రథసప్తమి మాఘమాసంలో జరుపుతారు. డోలా పౌర్ణమి ఫాల్గుణ మాసంలో విశేషంగా తిరువీధి సేవలు జరుపుతారు. ఓం నమో వెంకటేశాయ.
మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.